మిషన్ దగ్గర వీడియోలు చేయడం అలవాటు. మిషన్ దగ్గర వీడియోలు చేయడమే నాకిష్టం. కానీ సమ్మర్ వల్ల చాలా వేడొచ్చేస్తుంది హాల్‌లో. మొన్న వీడియోలో మా కష్టాలు చూసారు కదా! అందుకోసమే ఈరోజు వీడియో ఈ రూమ్‌లో సెటప్ చేశాను. మరి ఈరోజు చాలా స్పెషల్ డే. గుర్తుందా మీకు? విన్నర్‌నైతే అనౌన్స్ చేయబోతున్నాం. యెస్. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుందండి నాకు వీడియో. ఎందుకంటే విన్నర్‌ని అనౌన్స్ చేయడమే కాదు, నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నిజం చెప్పాలంటే లైఫ్లో బయటికి కనిపించేంత ఈజీగా ఏది జరగదు. ఈరోజు కెమెరా ముందు చాలా నవ్వుతూ మీతో మాట్లాడుతున్నానంటే దీని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా ఇలా ఫీల్ అయ్యేదాన్ని. ఇది చేస్తే ఏమవుతుందో, వాళ్ళు ఏమనుకుంటారో, ఫెయిల్ అయితే ఏంటని. మన గురించి అందరూ మాట్లాడతారు. ఏం చేసినా మాట్లాడతారు, ఏం చేయకపోయినా మాట్లాడతారు. అందుకే మన మనసు చెప్పింది మనం చెయ్యాలని. రోజు నేను మీతో మాట్లాడుతూ మీ ప్రేమను గెలుచుకున్నానంటే అది లెక్క అయితే కాదు. చిన్న చిన్న ప్రయత్నాలే, చిన్న చిన్న ఫెయిల్యూర్సే, చాలా పేషెన్సీ, ఇవన్నీ మీకు దగ్గర చేసింది నన్ను. నిజం చెప్పాలంటే లైఫ్లో కొన్ని రోజులు నవ్వుతాం, కొన్ని రోజులు ఏడుస్తాం. కానీ ఏ రోజు మనల్ని మనం వదిలేయకూడదు. ఎందుకంటే మన స్ట్రగుల్సే రేపు మన స్ట్రెంగ్త్ అవుతాయి. చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అని. కానీ ఒక హౌస్ వైఫ్ డైలీ చేసే పని జీతం లేకపోయినా విలువ చాలా ఎక్కువ. అందుకే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఒక అమ్మాయి తన కాళ్ళపై తను నిలబడితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్ అండి. ఎస్, టైలరింగ్ కూడా అంతే. ఫస్ట్ చిన్నగా మొదలవుతుంది, తర్వాత మనకి ఇన్కమ్ తెస్తుంది. అదే మనకి ఒకరోజు గుర్తింపు అవుతుంది, విలువను కూడా తీసుకొస్తుంది. అందుకే ఈ షీలా మిషన్ గివ్ అవే నాకు చాలా స్పెషల్. మీరందరూ పెట్టిన కామెంట్లు చదివాక ఫోన్ పక్కన పెట్టేసి సైలెంట్గా అలా కూర్చున్నాను. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్లు కాదు, చాలామంది జీవితాలు. కొంతమంది ఏమో ఫ్యామిలీ సపోర్ట్ లేక అన్నారు, కొంతమంది ఏమో మిషన్ లేక నేర్చుకోలేకపోతున్నాము అని కామెంట్లు చేశారు. అప్పుడే నాకు విషయం అర్థమైంది. మన దగ్గర చిన్నగా కనిపించే ఒక వస్తువు ఇంకొకరి జీవితంలో పెద్ద ఆశ అవుతుంది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే విన్నర్ అయితే అనౌన్స్మెంట్ చేసేద్దాం. ముందుగా గివ్ అవే గట్టిగా రావాలి అని ఆశపడేవారు ఏమాత్రము బాధపడద్దు. నా దగ్గర ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు ఇలాగే మీ అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎవ్వరూ నిరాశపడద్దు. ఈ ఫ్యామిలీ ఇక్కడితో ఆగదు. మన జర్నీ ఇంకా చాలా పెద్దది. మరో మంచి అవకాశం మీకోసం వస్తుందని అర్థం. మీ ప్రేమ ఉంటే ఇంకా ఇలాంటి మంచి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను. మనం ముందే చెప్పాం కదా, ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళనే విన్నర్గా సెలెక్ట్ చేసి మిషన్ అందజేందులో 200 లైక్స్ తోటి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది విన్నర్ ఎవరు. ఎస్, హరిమ కావ్య గారికి మనం మిషన్ అందజేయబోతున్నాం. స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఆమె కామెంట్ ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. ఎస్, కంగ్రాచులేషన్ కావ్య సిస్టర్. మీకు మిషన్ అందజేయడానికి మీ అడ్రస్ అన్నీ కూడా మీరు ఇన్స్టాలో డిఎం చేయండి, ఓకేనా? స్వయంగా మేమే వచ్చి మిషన్ని మీకు అందజేస్తాము. మీ కళ్ళల్లో హ్యాపీనెస్, మీ కుటుంబాన్ని చూసి మన సబ్స్క్రైబర్స్, నేను అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉండాలి. మీరు ఈ మిషన్తో చాలా ముందుకు వెళ్ళాలి. మీ కుటుంబానికి అండగా నిలవాలి. ఒకరోజు మీరు కూడా హెల్ప్ చేసే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సక్సెస్ రావడానికి టైం పట్టొచ్చు, కానీ గివ్ అప్ ఇవ్వకుండా చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఎస్, మన చేతుల్లో మిషను, సూది, దారం ఇవే కాదు, ఓ కుటుంబాన్ని మార్చే శక్తి కూడా ఉంది. ఏమంటారు? ఇదంతా మీ లైక్స్ అండ్ షేర్స్, మీ సపోర్ట్ వల్లే జరుగుతుంది. అందుకే ఇది నా గివేవే కాదు, మనందరి గివేవే. ఈరోజు మిషన్ ఒక్కరికి వెళ్ళొచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ చూస్తే మనందరికీ సంతోషం వస్తుంది. లైఫ్లో మనం సంపాదించింది మన దగ్గరే ఉంచుకుంటే అది డబ్బు మాత్రమే, కానీ ఇంకొకరి కళ్ళల్లో ఆనందం చూస్తే అదే అసలు సంపాదన. మీ అందరి ప్రేమ వల్లే నాకు ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ అనే వర్డ్ కంటే ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. మనం కలిసి ఎదగాలి, మన వల్ల ఇంకొకరు కూడా నిలబడాలి. అప్పుడే మనం సక్సెస్కి అసలు వాల్యూ ఉంటుంది. డబ్బు నాదే ఉండొచ్చు, కానీ ఈ ఆనందం, ఈ ఆశీర్వాదం, ఈ మంచి పని మన అందరిది. ఆ వీడియోల్ని ఎంత ప్రేమగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్.